స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? అభినయని పరిచయం చేస్తా ఉన్నాను. నా కొడుకు యువకుడు, ఉత్సాహవంతుడు, తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. సిద్ధమా? తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? ఆఖరిలో ఖాయం చేసుకోరా. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. 2019-24 మధ్య తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదానికి దాన్ని చేసేవన్నీ దొంగ యదవలత్కోరు పనులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ టెల్ మీ దట్ గత 2 సంవత్సరాలుగా కావాల్సినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా చెయ్యన్నా, నేనుగా నీకేంటి, వాళ్లకు వాళ్లే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో తయారు చేసుకుని మాకు ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు గారు. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అవునా? అయితే ఇదేలా ఉందో మొత్తం నా ఆస్తినంతా తీసుకుంటారా? తీసుకోండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 9 ఎకరాలను రివర్ బెడ్ కి సంబంధించినటువంటి భూమిగా ఆ సర్వే నెంబర్ లో కమ్ములు పత్రబాబు చెప్ప ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావు. వాళ్లకు వాళ్లే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో తయారు చేసుకుని మాకు ఇచ్చినట్టుగా నటించి హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. మాకు ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? వైసీపీ నేత భూమనపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. తిరుపతిలోని పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఫాదర్, వీళ్ళు దేవుడు బిడ్డలు కాదు, సైతాన్ బిడ్డలు. ఆక్రమణల్ని తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే తమ ఫ్యామిలీని భయపెట్టాలనే ప్రభుత్వం ఇలా కుట్రలు చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు భూమన కుమారుడు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే భూ కబ్జాలంటూ చంద్రబాబు తనపై కక్ష సాధిస్తున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. వెంటనే దవడ మీద వడ్డించు. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలాసఫర్ అన్నా. నా కుటుంబానికి సంబంధించిన పొలాల మీద పడి ఈ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్లను బానిసలుగా చేసుకుని చెప్తుంటే వెళ్ళిపోతున్నావు. వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. మీకు కావాల్సింది ఏంటి? మేము నోరు మూసుకొని ఉండాలా, అంతే కదా. మేము ఎట్టి పరిస్థితులను గమ్మనుండేటటువంటి పరిస్థితి ఉండదు. అర్థం కావట్లేదు, ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. మొత్తం మా పట్ట, మా పేరు పైన ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా మీరు ధ్వంసం చేసిన మీ కథను మాత్రం తెలుస్తాం. మీ అంతు చూడకుండా వదలం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. తిరుపతి, తిరుచానూరులో భూ ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం కొరడా జుళిపించింది. వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో రెవెన్యూ యంత్రాంగం యాక్షన్లోకి దిగింది. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. జేసీబీలతో ఆక్రమణలు తొలగించింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని సర్వే నెంబర్ 47/1, 47/2లో భూ ఆక్రమణలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీడొక పరమ లుచ్చా, తుచ్చా, గుచ్చా, ముచ్చగాడు, పచ్చి మోస. సర్వే నెంబర్ 47/1లో 5 ఎకరాలకు పైగా ఆక్రమిత భూమిని రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాన్ని.
అయితే సర్వే నెంబర్ 47/5లో 3.5 ఎకరాలకు పైగా భూమిలో హెచ్చరిక బోర్డులను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతం కూడా ఆక్రమించినట్లు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం పోలీస్ బందోబస్తు మధ్య ప్రహరీ గోడలను కూల్చేశారు. ఎన్ని దారుణాలు సార్. మరోవైపు భూమన ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినా ఇన్నాళ్లు పట్టించుకోని రెవెన్యూ అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన